సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు. బస్వాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాద్ ఏసీపీ సదానందం, కోహెడ ఎస్ఐ అభిలాష్ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రజల సహకారంతో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని హుస్నాబాద్ ఏసీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి, 112 తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని హుస్నాబాద్ ఏసీబీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం మరియు రాంగ్ రూట్ ప్రయాణాలు నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్ఐ అభిలాష్, విలేజ్ వీపీఓ మోహన్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. జరిగిన విషయం ఒకటి ఉంటుంది, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఇంకోటి ఉంటుంది. అదే కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అదే సీసీ కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అది యంత్రం, అది 24 hours పనిచేస్తుంది. మనమన్నా 8 hours పడుకుంటాం, మిగతా టైంలో పనిచేస్తాం. కానీ మంచిగా ఉపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన లోపల ఉన్న వేరే గుణం వేరే ఉంటుంది. కాబట్టి అంటే అలాంటి వ్యక్తి కూడా తన యొక్క నిజస్వరూపం అనేది సీసీ కెమెరా మనం ముందు ఆవిష్కరిస్తుంది. అంటే మనకు ఒక వ్యక్తిని గురించి అతను మాట్లాడే మాటలు చాలా, అంటే మనం చూస్తుంటాం లైఫ్లో, నిజ జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు చాలా మంది మన ముందు ఎట్లా మాట్లాడతారంటే నీతి, నిజాయితీ, తర్వాత అది ఇది అని చెప్పి ముందు అన్ని కొటేషన్ అనుమానం ఉంటే ఎక్కడే పక్కన ఫోన్ చేసి చూడాలని చెప్పి పోతుంది. అంటే మన చేతిలో మనం చూసుకోవచ్చు. అంటే ఈ సీసీ కెమెరాలు అనేది మనం దైనందిన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినాయి. కాబట్టి అందుకని చెప్పి మీరు తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీసీ కెమెరా ఉపయోగిందని చెప్పండి. చాలా మంది ఇలిటరేట్స్ ఉంటారు. ఒకటి యాప్లలో కూడా అలా కూడా కొన్ని అవి సాఫ్ట్వేర్ను యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా అనాథరైజ్డ్ గేమ్స్ కూడా మన దానిలో సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయకుండా చూసుకోవాలి. మనం అది కూడా గమనించాలి. అందుకని చెప్పి మన దగ్గర నుంచి డబ్బులు పోయేదారు కూడా మనకు తెలియదు. అందుకని చెప్పి ఈ సైబర్ నేరానికి సంబంధించి ఏదైనా కానీ ఏది వచ్చినా కానీ మీరు ఏది కూడా దానికి తొందరపడద్దు. మీకు తెలియని నెంబర్ అంటే మీకు మామూలుగా నంబర్లు 10 నంబర్లు వస్తాయి. 10 నంబర్లు కాకుండా +44 అనో, +2 అనో, +9 అనో ఏదైనా వచ్చినట్లయితే దాన్ని కూడా మనం చూడడానికి సీసీ కెమెరా అనేది పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మన దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్లో మనము ఏదైనా చిన్న తప్పు చేసిన పరిస్థితులు ఉంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళిపోతున్నాయి. అంటే దొంగలు ఇంటికి వచ్చి దొంగలించుకోవడం కంటే మన ఫోన్ ఉండడం వల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఒక సైబర్ నేరం చేయడం ద్వారా ఉన్న అకౌంట్లో డబ్బులు అనేవి పోతున్నాయి. మనం ఇంకా చూసుకున్నట్టు బస్వాపూర్ గ్రామంలోకి సంబంధించిన ఒక అబ్బాయి అకౌంట్లోకి వెళ్ళి 2,40,000